ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం రెండు అత్యంత ఒక ముఖ్యమైన వార్తలను తీసుకువచ్చాను. అందులో ఒకటి శుభవార్తలకే శుభవార్త. ఆ శుభవార్త నీ కోసం తీసుకువస్తున్నప్పుడు కూడా నీ సాయి మనసు ఉప్పొంగిపోయింది, పరవళ్ళు తొక్కింది, మనసు ఎంతో మురిసిపోయింది. నా బిడ్డకి ఇంత అదృష్టం ఇవ్వబోతున్నాను అని నువ్వు విన్నావంటే ఎగిరి గంతేస్తావు. నీ ఆనందానికి అవధులు అన్నవి ఉండవు. అలాంటి ఒక అద్భుతాన్ని చేసి చూపించే ఒక శుభవార్తను నీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇంకొంచెం బాధాకరమైన విషయం కూడా ఉంది బిడ్డ. ఒక చేదు వార్త కూడా ఉంది, ఒక కఠోరమైన చేదు వార్త కూడా ఉంది. దాన్ని కూడా నువ్వు తీసుకోవాలి. అది రెండో కూడా ఈరోజు చెప్తాను. ముందుగా నీకు అందివ్వబోతున్న శుభవార్త ఏంటో తెలుసా? నీ జీవితంలో కని విని ఎరుగని ఒక శుభవార్త. ₹1,00,00,000 అదృష్టం నీ పేరు పైన రాసి ఉంది తల్లి. ఇది మామూలు విషయం కాదు. ప్రాప్తం ఉంటేనే అందుకుంటావు, ప్రాప్తం లేకపోతే అందుకోలేవు. అది నీ తరం కూడా కాదు. ప్రాప్తం లేకపోతే ఇది నీ దాకా చేరదు, నీ కళ్ళ ముందుకు రాదు, నీ కంట పడదు, నీ చెవిన పడదు. నీ కంట పడుతోంది, నీ చెవిన పడుతోంది, నీ ముందుకు వచ్చింది అంటే నీకు ప్రాప్తం ఉంది కాబట్టే అది నీకు ప్రాప్తిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక వార్త ఏంటో తెలుసా బిడ్డ? ఇంకొక ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నువ్వు ఈ తప్పు గనక చేశావు అంటే నడి రోడ్డు మీదకి వచ్చేస్తావు. ఆ తప్పు కూడా నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. నీ జీవితంలో నువ్వు తెలుసో తెలియక చేస్తున్న తప్పు ఉంది. ఆ తప్పును దిద్దుకుంటేనే నీ పేరు మీద రాసి ఉన్న ఈ ₹1,00,00,000 అదృష్టం నీకు ప్రాప్తిస్తుంది, నీకు సొంతమవుతుంది, నీకు దక్కుతుంది. లేకపోతే నీ గుమ్మం దాకా, నీ గడప దాకా, నీ చేతుల్లోకి వచ్చిన అదృష్టం చేజారి నేలపాలైపోతుంది. అందుకే ఈ తప్పు ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సరిదిద్దుకోవాలి. నీకు మంచి జరగాలన్నా, అదృష్టం రావాలన్నా, మేలు జరగాలన్నా ముందు నీ దగ్గర ఉన్న లోటు పాట్లని, నువ్వు చేస్తున్న తప్పు పొరపాట్లని అన్నీ దిద్దుకుంటేనే, నువ్వు ఒక మంచి మనిషిగా ఉంటేనే నీకు రాబోతున్న ₹1,00,00,000 అదృష్టం నీ ఖాతాలోకి జమ అవుతుంది. కాబట్టి జాగ్రత్త. ఈ రెండు అసలు ఏంటి బాబా అని నీకు అనుమానం ఉంటే, సందేహంగా ఉంటే ఆ శుభవార్త ఏంటి చెప్తాను, ఆ చేదు వార్త ఏంటో కూడా చెప్తాను. కాబట్టి రెండింటినీ కూడా ఈ రోజు అయితే నువ్వు ఒక్క క్షణం కూడా పక్కకు వెళ్లకుండా మనసు పెట్టి మనసు లోతుల్లోకి తీసుకొని నువ్వు విని తీరాల్సిందే బిడ్డ ఈరోజు. ఎందుకంటే నీ జీవితాన్ని సుడి తిప్పబోతున్నటువంటి రెండు పెద్ద వార్తలు. అందులో ఒక శుభవార్త ఉంది, ఒకటి చేదు వార్త కూడా ఉంది. కాబట్టి రెండింటిని అందుకోవాలి. నీ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది అంటే, ఇంతకు ముందు నీ జీవితం ఒకలా ఉంటే ఇక నుంచి నీ జీవితం ఒకలా ఉండబోతోంది. నీ జీవితం అంత అద్భుతంగా నువ్వు మార్చుకోవాలి అని అనుకుంటే, నలుగురు నీ వైపు నోరెళ్ళబెట్టి చూడాలి అనుకుంటే, నలుగురు నీ వైపు తలెత్తి ఆకాశం అంత ఎత్తులో ఉన్న నిన్ను చూడాలి, అలా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు నీ సాయి కోసం, నీ భవిష్యత్తు కోసం ఒక్క 5 నిమిషాల సమయాన్ని కేటాయించి తీరాల్సిందే బిడ్డ. ఇది నీ సాయి ఆజ్ఞ. ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అన్నీ కూడా ఆపేసి కాసేపు మనసు పెట్టి నువ్వు విని తీరాలి. లేకపోతే చాలా నష్టపోతావు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ కూడా నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నీ గుమ్మంలోకి వచ్చింది అదృష్టం, నీ ముందుకు వచ్చింది, నీ అరచేతుల్లోకి వచ్చింది. దాన్ని ఉపయోగించుకుంటావా, వదిలేసుకుంటావా నీకు అప్పగిస్తున్న బాధ్యత. కానీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకో, ఆ తర్వాత బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన, ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక, ఒక్కొక్క మాట వెనుక ఎంత అర్థం, పరమార్థం దాగి ఉంది అంటే, మనం మనసు పెట్టి విన్నప్పుడే, మన మనసు లోతుకి వెళ్తేనే అది మనకు అర్థమవుతుంది. ఏదో మన చెవిన పడిందా దాన్ని విని అలా గాలికి వదిలేసామంటే అస్సలు మీకు అర్థం అవ్వదు, మనసు లోతుల్లోకి వెళ్ళది కూడా. బాబా గారి మాటలు మన మనసు లోతుల్లోకి వెళ్తేనే మన జీవితాలు మారతాయి, మనం అప్పుడే ఆచరణలో పెట్టగలుగుతాం. కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. బాబా గారు గుట్టంతా, మర్మమంతా అక్కడ దాచి ఉంచారు.
వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియోని చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారు? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఓం సాయిరామ్ అంటూ ఒక్కసారి బాబా గారిని మనసు నిండా తలుచుకొని కామెంట్ పెట్టండి. బాబా గారు పక్కన కూర్చొని ప్రేమగా మీ తల నిమురుతో ఈ సందేశాన్ని మీతో చెప్పిన భావన మీకు కలుగుతుంది. ఆ ఫీల్ మీకు వస్తుంది. ఆ ఫీల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే బాబా గారు మన పక్కన కూర్చొని మనతో ప్రేమగా తల నిమురుతూ ఈ సందేశం చెప్తున్నారు అన్న ఒక ఫీల్ ఉంది చూడండి, ఆ భావన ఉంది చూడండి, అసలు రోమాంచనం అవుతుంది. మిస్ అవ్వకండి, మనసు పెట్టి వినండి. బాబా గారు మీ పక్కన ఉంటారు. ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ఉండే. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, శత్రు సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, అలాగే భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా, ఒక్కటి కాదు, రెండు కాదండి, ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈరోజు 2 అతి పెద్ద శుభవార్తలు నీ కోసం కాచు కూర్చున్నాయి తల్లి. ఒకటేమో ₹1,00,00,000 అదృష్టం నీ పేరు పైన రాసి ఉన్న వార్త అయితే, ఇంకొకటి అయితే నీ అకౌంట్లోకి, నీ ఖాతాలోకి ₹1,00,00,000 జమ అయ్యేటటువంటి ఒక అదృష్టం నీకు రాసి పెట్టుంటే, ఇంకొకటేమో ఏ మాత్రం చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసిన నడి రోడ్డు మీదకి లాగేసేటటువంటి ఒక వార్త. అసలు రెండో కూడా ఏంటి తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే నీకు చెప్పాను కదా బిడ్డ, 2 వార్తలని ఇవ్వబోతున్నాను అనేసి. అందులో మొదటిగా నీకు అందబోతున్న శుభవార్త ఏంటో ముందుగా తెలుసుకో తల్లి. ఎందుకంటే ఇన్నాళ్లుగా కూడా నువ్వు ఏదైతే బాధలు పడ్డావో అవి నాకు తెలుసు. డబ్బు కోసం ఎంత వెంపర్లాడావో నాకు తెలుసు, ఎంత ఎదురు చూసావో నాకు తెలుసు. సరైన సంపాదన లేక, అప్పులు తీరక, ఆస్తులు పెరగక, సంపాదన పెరగక, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అల్లాడిపోయావు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా బిడ్డ? లక్ష్మీదేవి అనుగ్రహం నీ మీద లేనప్పుడు. అమ్మని మాట అడిగేసా తల్లి. అమ్మ అక్షరాలా కూడా ₹1,00,00,000 అదృష్టాన్ని నీ పేరు పైన రాసి తీసుకువస్తోంది. మరి అందుకో, లక్ష్మీదేవి అనుగ్రహించిందంటే సిరి సంపదలతో తూగుతావు తల్లి. అమ్మవారు తన భక్తులని అపారమైన శ్రేయస్సు, సంపాదనని ఇస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటే సామాన్య మనుషుని కూడా సంపన్నుణ్ణి చేస్తుంది. సంపదలకు అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మ దయ ఉంటే గనుక మనిషి కోటీశ్వరుడు కావటానికి ఎంతో కాలం పట్టదు బిడ్డ. అలాంటి ప్రస్తుతం ఈ సమయంలో అమ్మ అనుగ్రహంతో నీకు కోటీశ్వరుడిగా మారబోతున్న కోటీశ్వర యోగం నిన్ను పట్టబోతోంది. అలాగే మరో 2 రోజుల్లో నీ జన్మ ధన్యం కాబోతోంది. కానీ ఈ సమయంలో నువ్వు ఈ చిన్న తప్పు గనక చేశావు అంటే ఉన్నట్టుండి రోడ్డు మీదకి వచ్చేస్తావు. ఆ తర్వాత ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం ఉండదు. నువ్వు చెయ్యకూడని తప్పేంటో చెప్తాను, జాగ్రత్తగా విను. అయితే ముందుగా నీ గురించి ఒక్క 2 ముక్కలు చెప్పాలి బిడ్డ. నీ మనస్తత్వం గురించి చెప్పాలి బిడ్డ. నీలో ఉన్న లోటుపాట్లు, తప్పొప్పుల గురించి కూడా తప్పకుండా తెలుసుకుని తీరితేనే నీ జీవితానికి బాగుంటుంది. అందులో నువ్వు కొనసాగించాల్సినవి ఉన్నావు, సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయి, సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. అయితే ఎటువంటి మనస్తత్వం నీది ఉంటుంది అంటే, ఎలాంటి స్వభావం కలిగి ఉంటావు అంటే, ఎవరికైనా కూడా ఫలితం ఆశించకుండా సహాయం చెయ్యాలి అని భావిస్తూ ఉంటావు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని నీకు తోచిన విధంగా ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అస్సలు పాటించవు. నీకు ఏది అనిపిస్తే, నీ మనసుకు ఏది అనిపిస్తే అది మాత్రమే చేస్తావు. ఏ విషయమైనా సరే నీకు నువ్వుగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు తీసుకోకుండా ఆ విషయంపై ఒక సొంత నిర్ణయానికి, అభిప్రాయానికి వస్తావు. అయితే
నీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు కూడా తర్వాత నిన్ను విమర్శించడం జరుగుతూ ఉంది. ఇది నువ్వు సహించలేని విషయంగా మారుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు నీతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ పనులన్నీ చేయించుకుని తర్వాత వెనక్కి వెళ్ళి నీ గురించి విమర్శిస్తున్నారు. అది నువ్వు తీసుకోలేని ఒక విషయం, నీ మనసును చాలా బాధించే ఒక విషయం. ఇంకొకటి ఏంటంటే దాన ధర్మాలు చేయటానికి ఎప్పుడు కూడా ముందుంటావు, గొప్ప సలహాలను అందుకుంటావు. ధనం కోసం తాపత్రయ పడకుండా నువ్వు చేసే వృత్తి వ్యాపారంలో గౌరవ ప్రతిష్టల కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటావు. ఇక్కడ డబ్బుని ప్రతిఫలాన్ని చాలా తక్కువ ఆలోచిస్తావు. నీ పని ఏదైతే ఉందో అది చేయడానికి ఇష్టపడతావు. ఇది ఎంత మంచి లక్షణము అంటే బిడ్డ, నీ సాయికి ఎంతో నచ్చిన గుణం. అయితే ఎప్పుడూ కూడా డబ్బు వెంట పరుగులు పెట్టవు. డబ్బే నీ చుట్టూ రావాలి అని అనుకుంటావు. అంటే నేను పడుతున్న కష్టం అలా ఉంది కదా, నాకు రాసి పట్టు ఉంటే, నా తండ్రి నాకు ఇవ్వాలి అనుకుంటే, నా బాబా నాకు ఇవ్వాలి అనుకుంటే ఎలాగైనా కూడా నా ఖాతాలోకి జమ చేస్తాడు అన్న ధీమా. ఆ ధీమానే ఈరోజు నీ జీవితాన్ని గెలిపించబోతోంది. నీ జీవితంలోకి ₹1,00,00,000 అదృష్టం నీ పేరు పైన రాసి తీసుకువస్తోంది. ఇంతటి అదృష్టం ఎవరికైనా ఉంటుందా బిడ్డ? అలాగే ఎవరినైనా కూడా సమానంగా చూస్తావు, హెచ్చు తగ్గులన్నవి ఉండవు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. నీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని గమనిస్తూ ఎలా ఉన్నారు ఏంటి అంటూ గమనించుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఏదైనా సమస్య వస్తే అక్కడే ఆలోచిస్తూ ఉండిపోకుండా ధైర్యంగా దాని నుంచి బయటపడటానికి మార్గం వెతకాలి. నీకున్న తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటికి పదును పెట్టు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ తెలివితేటలను ఉపయోగించుకుని అక్కడి నుంచి బయటపడు. ఇకపోతే ప్రవర్తన విషయంలో వస్తే అనేక లక్షణాలను కలిగి ఉంటావు తల్లి. సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవటంలో ఎప్పుడూ కూడా నిపుణురాలిగా ఉంటావు. లేకపోతే అంతేకాకుండా ఒక ధైర్యంగా స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటావు. ఇంకా ఏంటి అంటే ఎంతో సరదాగా ఉంటావు, మంచి హాస్యంగా మాట్లాడుతూ ఉంటావు, ఇతరులతో త్వరగా కలిసిపోతావు. అంతేకాకుండా లక్ష్యాన్ని ఎప్పుడు వేగంగా చేరుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటావు. అంతేకాకుండా నీ భవిష్యత్తు గురించి నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. నీకు పూర్తిగా కట్టుబడి ఉంటావు. అంటే నీకు నువ్వు కట్టుబాట్లు పెట్టుకుని దానికి లోబడి బ్రతుకుతూ ఉంటావు. అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళితే గనక విజయం సాధిస్తావు తల్లి. అయితే గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని కూడా నీకు పెంచుతుంది. అంతేకాదు తల్లి, ఎంతో దయాగుణం కలిగి ఉంటావు. పని పట్ల న్యాయంగా ఉంటావు, న్యాయంగా చేయటానికి ఇష్టపడతావు. ఎప్పుడు కూడా ఒక ఉల్లాసంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తావు. ఎంత అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాధలో ఉన్న, కన్నీళ్లతో ఉన్న, కష్టాలలో ఉన్నా కూడా వారిని వెంటనే ఆ స్థితి నుంచి బయటకు లాగటానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటావు. వాళ్ళు ఎటుపోతే అటుపోయారులే, నేను బాగున్నాను కదా, నాకేంటి అన్న ఆలోచన ఎప్పుడు కూడా నీకు రాదు. అందరూ బాగుండాలి అని అనుకుంటావు. అయితే ఎప్పుడు కూడా ఎక్కువగా పని పట్ల సామర్థ్యం కలిగి ఉంటావు. అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేస్తావు. ఆ పని జరిగిపోయే వరకు అస్సలు నిద్ర కూడా పోవు, తిండి కూడా తినవు. ఇలా అందరి పట్ల ప్రేమతోనూ దయతోనూ నడుచుకుంటూ ఉంటావు. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తావు. అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బంది అన్నది కూడా తెచ్చుకుంటూ ఉంటావు. ఎందుకంటే నిజాయితీగా ఉండాలి అన్న ఒక కారణం పెట్టుకొని ఇతరులతో ఏవైతే చెప్పకూడదో అలాంటివి చెప్పి ఒక్కొక్కసారి నీ చేతులారా చిక్కుల్లో పడతావు. అలాగే కష్టాలను కూడా కోరి తెచ్చుకుంటూ ఉంటావు. అంతేకాకుండా నీ కుటుంబం అన్నా, నీ భార్య బిడ్డలన్నా, తల్లిదండ్రులు అన్నా, నీ తోడబుట్టిన వాళ్ళు అన్నా ఎంతో అభిమానంగా ఉంటావు. వారి కోరికలు ఏమున్నాయో ప్రతి ఒక్కటి కూడా ముందు ఉండి తీరుస్తావు. నీకు లేకపోయినా పర్వాలేదు, నీ కుటుంబం బాగుండాలి అన్న ఆశతో అన్నీ కూడా వారి కోసం అమర్చి పెట్టేస్తావు. ఎన్నో త్యాగాలు కూడా చేస్తావు. అనుక్షణం వారి గురించినే ఆలోచిస్తూ ఉంటావు. నిరంతరం కూడా వారి కోరికలను తీర్చడానికి, వారి ఆశలను తీర్చడానికి కృషి చేస్తూనే ఉంటావు. అంతేకాకుండా కొన్నిసార్లు కొంచెం దూకుడుగా ఉంటావు బిడ్డ. మరికొన్నిసార్లు చిన్న విషయాలకి బాధపడిపోతావు. నీ స్వభావ రీత్యా చూస్తే నువ్వు చాలా మొండితనంగా కూడా ఉంటావు. కాకపోతే నీకు నీ సాయి అండగా ఉండటం వల్ల ఈ పరిస్థితుల నుంచి బయటపడుతూ వస్తున్నావు. అయితే నీ సాయి అనుగ్రహం వల్ల రాబోయే రోజుల్లో శుభవార్తలను నువ్వు అందుకోబోతున్నావు. నువ్వు ఈ శుభవార్తలను అందుకున్నావంటే నీ జన్మ ధన్యమైపోతుంది తల్లి.
నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అందులో తప్పకుండా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఇంతవరకు కూడా నీకు జరగనటువంటి, నువ్వు కలలో కూడా ఊహించినటువంటి ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి. ఎన్నో లాభాలు నీకు కలిసి రాబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా నీకు కలిసి రాబోతోంది. ఇన్నాళ్ళుగా కూడా ఈ డబ్బు లేక డబ్బుతో ఎంత సతమతమైపోయావో నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నీ కోసం అదృష్టాన్ని ఏరి కోరి తీసుకువచ్చాను బిడ్డ. దోసిట్లో నింపి తీసుకువచ్చాను. కాబట్టి అందుకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మని మాట అడిగేశాను బిడ్డ, ఇచ్చేసింది. కొన్ని రోజుల్లో విపరీతమైన అదృష్టం నీకు పట్టబోతోంది. 1 కోటి రూపాయల అదృష్టం నీ పేరు పైన రాసి అమ్మ నా చేతికి ఇచ్చింది. లక్ష్మీదేవి నీ ఇంటికి రాబోతోంది బిడ్డ. ఈ సమయం నీకు బాగా కలిసి వస్తుంది. నువ్వు కన్న కలలన్నీ నెరవేరుతాయి. ఆర్థికంగా బాగా ఎదుగుతావు. డబ్బుకు అస్సలు కొద ఉండదు, లోటు ఉండదు. వద్దన్నా కూడా ధనలక్ష్మి నీ ఇంట్లో నాట్యమాడుతుంది తల్లి. అలాగే నువ్వు ఎక్కడ ఏ పని చేసినా పై చెయ్యి నీదే అవుతుంది. నీకు అడ్డు చెప్పేవాళ్ళు అస్సలు ఉండరు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. కానీ ఇన్ని రకాలుగా నీకు బాగానే ఉన్నా ఇక్కడ ఈ చిన్న పొరపాటు గనుక నువ్వు చేశావు అంటే, ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ తప్పుని నువ్వు గనుక చేశావు అంటే ఎంత చిక్కుల్లో పడతావు అంటే బిడ్డ, అంత చిక్కుల్లో పడతావు. నువ్వు ఊహించిన విధంగా చిక్కుల్లో పడతావు. పొరపాటును కూడా ఈ చిన్న తప్పు అస్సలు చెయ్యకు తల్లి. అందుకే మరి ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎలా చేసావు అంటే రోడ్డు మీదకి వచ్చేస్తావు. మరి ఆ తప్పేంటో తెలుసా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. ఎందుకంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది కదా, నీకు డబ్బు నీ దగ్గరికి రాబోతోంది కదా, అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగబోతున్నాయి కదా, నా జీవితంలో ఇంక దేనికి లోటు ఉండదు కదా అని పొగరుగా ఉండకూడదు. తల పొగరుతో ఎవరిని కూడా దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు. నీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు చెయ్యకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవిని నువ్వు అవమానించినట్లే. కాబట్టి డబ్బుని వృధాగా మంచి నీళ్ళల్లా ఖర్చు పెట్టకు. ఈ రూపాయి ఖర్చు పెడుతున్నా దీని అవసరం ఇక్కడ ఉందా లేదా, ఖర్చు పెట్టాలా వద్దా అని ప్రతి రూపాయి చూసి ఆలోచించి ఖర్చు పెట్టు. అనవసరంగా ఖర్చులు ఎక్కడ పెడితే అక్కడ అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అమ్మ ఇచ్చిన అదృష్టాన్ని మళ్ళీ కోల్పోవాల్సి వస్తుంది. ఏ ఇంట్లో అయితే అనవసరపు ఖర్చులు ఉంటాయో, వృధా ఖర్చులు ఉంటాయో, ఆడంబరాలకు పోతారో అలాంటి ఇల్లు ఎప్పుడూ కూడా బాగుపడిన సూచనలే లేవు బిడ్డ. అన్నీ కోల్పోయి, సర్వం కోల్పోయి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి నా బిడ్డకు రాకూడదనే ఈ తప్పు, ఈ పొరపాటు చెయ్యకు తల్లి అంటూ హెచ్చరిస్తున్నాను బిడ్డ. అలాగే జూదం ఆడటం కానీ, ధూమపానం కానీ, మద్యపానం కానీ ఇలాంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చెయ్యకుండా విచ్చలవిడిగా అస్సలు ఖర్చు చెయ్యకు తల్లి. అనవసరంగా ఖర్చు కప్పెట్టకు డబ్బుని. అవసరం ఉంటే తప్ప డబ్బు బయటకు తీయకు. ఎక్కడైనా ఎవరికైనా నిజంగా కష్టం ఉందా, ఆపద ఉందా, బాధ ఉందా, ఎక్కడైనా దానం చెయ్యాలా, ఆ సమయాల్లో అస్సలు ఆలోచించకుండా చెయ్యి. అనవసరపు ఖర్చులు అన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించు. కాసేపు ఆలోచిస్తే ఇక్కడ ఈ రూపాయి ఖర్చు పెట్టాలా వద్దా అన్నది నీ మనసు నీకు చెప్పేస్తుంది. అంతేకాదు విపరీతమైన బట్టలు అని, విపరీతమైన పనికి రాని వస్తువులని, అదని ఇదని అనవసరంగా అన్నీ తీసుకొచ్చి అన్నీ నింపేసుకుని అవి అవసరానికి ఉపయోగించటం ఉండదు, ఏమీ ఉండదు. ఇవంతా కూడా వృధా ఖర్చులే బిడ్డ. కాబట్టి ఇవన్నీ కూడా అదుపు చేస్తేనే లక్ష్మీదేవి నీ ఇంట్లో స్థిర లక్ష్మిగా ఉంటుంది. లేకపోతే అనవసరమైన ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా, డబ్బంతా పోయి పేదవారుగా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఇది మాత్రం ఒక ముఖ్యమైన సూచనగా భావించాలి బిడ్డ. పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చెయ్యకుండా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవటం ద్వారా లక్ష్మీదేవి డబ్బుకు మీ ఇంట్లో లోటు లేకుండా చూసుకుంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి బిడ్డ. డబ్బుకు నువ్వు విలువ ఇస్తేనే ఆ డబ్బు కూడా నీకు విలువ ఇస్తుందని, నీ దగ్గర ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు నిలవాలి అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. లేదంటే నీ వద్ద డబ్బు నిలబడదు. ఎవరైతే డబ్బుకి విలువ ఇస్తారో వారి దగ్గర మాత్రమే లక్ష్మీదేవి విస్తారంగా ఉంటుంది తల్లి. వివిధ రకాలైన సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి, అనేక విధాలుగా మంచి ఫలితాలు సాధించటానికి కూడా
అమ్మ ఎంతో నీకు తోడుగా ఉంటుంది, నీడగా ఉంటుంది. అంతేకాని నాకు మంచి రోజులు వచ్చాయి కదా, నాకు అదృష్టం రాబోతోంది కదా, నన్ను వెతుక్కుంటూ రాబోతోంది కదా అని అనుకున్నా, నీ జీవితంలోకి వచ్చిన ఈ పొరపాట్లు, ఈ తప్పులు చేశావు అంటే గనక నీ పతనాన్ని మళ్ళీ నువ్వే నీ చేతులారా కోరి తెచ్చుకున్న వాడివి అవుతావు, కోరి తెచ్చుకున్న దానివి అవుతావు. ఈ తప్పు చేస్తే మళ్ళీ మునుపటి జీవితంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ కూడా అదే జీవితం పునరావృతం అవుతుంది. అదే బాధలు, అదే కష్టాలు, అదే కన్నీళ్లు, అదే ఆర్థిక ఇబ్బందులు, అదే అనారోగ్య సమస్యలు, ఇవన్నీ తొలగించాలనే కదా బిడ్డ నీ సాయి ఇంత కష్టపడి నీకోసం ఈ అవకాశాన్ని తీసుకొచ్చాడు, ఈ అదృష్టాన్ని తీసుకువచ్చాడు. అలా తీసుకువచ్చినప్పుడు నువ్వు నిలుపుకోవాలి కదా. నీ సాయి మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, భక్తి ఉన్నా నీ సాయి చెప్పిన సూచనలను తప్పకుండా పాటించు బిడ్డ. నీ జీవితంలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగటానికి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి లక్ష్మీ అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది, నీ సాయి కరుణ నీ మీద ఉంది. ₹1,00,00,000 అదృష్టం నీ పేరు పైన రాసి ఈరోజు తీసుకువచ్చాను. నిజంగా ప్రాప్తం ఉంది కాబట్టి ఇది నీకంట నీ చెవిన పడింది. తప్పకుండా ఈ పొరపాట్లు చెయ్యకుండా ఉన్నావు అంటే ఆ ₹1,00,00,000 అదృష్టం నీ ఖాతాలోకి జమ అవుతుంది బిడ్డ, నేను జమ చేస్తాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.